ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాక్స్, వాటి యొక్క టార్గెట్స్ తోటి, ఇంకా ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ తోటి మీకు మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఈ వీడియోలో నేను చూపించే స్టాక్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. నేను ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండ్ చేయట్లేదు. జస్ట్ టెక్నికల్గా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇస్తున్న స్టాక్స్ అవుట్ ఆఫ్ 5000 స్టాక్స్, టాప్ 4 స్టాక్స్ని మీ ముందు ఈ వీడియోలో పెడుతున్నాను. సో ఇంకా మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే దయచేసి జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను జస్ట్ వీడియోలో 4 మాత్రమే కవర్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మరికొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మిస్ అవ్వకుండా ఉంటారు. లింక్ కింద ఉంటుంది, నా నెంబర్ కూడా కింద ఉంటుంది. ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వలేకపోతే నాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో, నేను జాయిన్ చేపిస్తాను మిమ్మల్ని. ఓకే, నౌ కమింగ్ టు ద ఫస్ట్ స్టాక్, బ్యాన్కో ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఫస్ట్ స్టాక్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్టయితే మనకి 2004లో చేసిన ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్. మీరు వాల్యూమ్స్ కూడా చూసుకున్నట్టయితే చాలా మ్యాసివ్ వాల్యూమ్ తోటి మనకి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. దానికి ముందు స్టాక్ లోవర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది చూడొచ్చు. ఒక హై ఫామ్ చేసింది, దాని తర్వాత లో ఫామ్ చేసి మళ్ళీ ఆ హైని బ్రేక్అవుట్ ఇచ్చి ఇంకొక హై ఫామ్ చేసి మళ్ళీ లోవర్ ఫామ్ చేసి అలాగా ఒక అప్ ట్రెండ్ అయితే మనము చూడొచ్చు ఈ స్టాక్లో. ఈ స్టాక్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 15% రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే ఈ స్టాక్ ఉంది. మీరు స్టాప్ లాస్ని పెట్టుకొని టేల్ అయితే చేసుకోవచ్చు. హయ్యర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా జనరల్గా ఈ స్టాక్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూసుకున్నట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో పెడుతున్నాను. వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్టయితే ఒక కంప్లీట్గా ప్యూర్ అప్ ట్రెండ్లో ఉంది ఈ స్టాక్. ఓకే, మీరు పాస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు, మీకు స్టాక్ అయితే పైకి వెళ్ళింది, దాని తర్వాత 20 EMA వరకు పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ 20 EMA వరకు పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ 20 EMA వరకు పుల్ బ్యాక్ ఇచ్చి ఈసారి 20 EMA దగ్గరే బాగా కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ని మీరు ఆపర్చునిటీ కింద మార్చుకోవచ్చు ఈ స్టాక్లో. ప్లస్ ఈ స్టాక్ యొక్క ఎర్నింగ్స్ నాకు తెలిసి ఆగస్ట్ 5th 6th వస్తాయి. సో మీరు వాటిని ట్రాక్ చేసి మీరు ఎంట్రీ అయితే ప్లాన్ చేయండి ఇందులో, ఒకవేళ ఎంట్రీ అవుదాము అనుకుంటే. ఓకే, ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ఈ హైని బ్రేక్అవుట్ ఇస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఏ హై అంటే 771 కనుక బ్రేక్అవుట్ ఇస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. మొమెంటం కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పుల్ బ్యాక్ అవుతుంది అనుకోండి, ఈ జోన్కి రానివ్వండి. ఈ జోన్ దగ్గర స్ట్రాంగ్గా మీకు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మీరు కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఈ జోన్ కింద 728 దగ్గర ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని మీరైతే పొజిషన్ అయితే తీసుకోవచ్చు. 15% ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ నేను చెప్పట్లేదు వీడియోలో. సో నెక్స్ట్ స్టాక్ అయితే వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అవంతి ఫీడ్స్ లిమిటెడ్. ఈ స్టాక్ని నేను ఇంతకుముందే నా టెలిగ్రామ్ గ్రూప్లో చాలాసార్లు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే నేను దీన్ని పర్టికులర్గా ట్రాక్ చేస్తాను. ఓకే, ఈ స్టాక్ యొక్క ఎంటైర్ స్ట్రక్చర్ చూడండి. ఈ స్టాక్ యొక్క ఫస్ట్ ఎంటైర్ స్ట్రక్చర్ చూసి అప్పుడు నేను మీకు ఎప్పుడు ఎంట్రీ అవ్వాలో, ఎగ్జిట్ ఏంటి అవన్నీ చెప్తాను. సో మీరు చూస్తే ప్రీవియస్గా కూడా చూస్తే ఫస్ట్ ఒక స్టాక్ హై ఫామ్ చేస్తుంది, దాని తర్వాత అలాగా సైడ్ వేస్లో ఉంటుంది, మళ్ళీ దాన్ని బ్రేక్అవుట్ ఇస్తుంది. కంప్లీట్గా బాక్స్ సెటప్స్ ఇవంతా ఒక బాక్స్లో ఒక రేంజ్ బౌండ్లో ఉండి మనకి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్టాక్. ఓకే, సో ఈసారి ఏం చేసిందంటే మొన్నటి వరకు రేంజ్ బౌండ్లో ఉంది కదా, దాన్ని స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసింది. ఇది వచ్చేసి బడ్జెట్ క్యాండిల్, అంటే బడ్జెట్లో దీనికి పాజిటివ్గా ఉండడం వల్ల ఆ ఒక్కరోజు మనకి చాలా పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఓకే, ఆ ఒక్కరోజు ఎవరైతే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అయ్యారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అనుకుంటా. సో మనకి చూస్తే క్లీన్గా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది నెక్స్ట్ 2 days. ఇప్పుడు మీకు ఈ స్టాక్లో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, నాకు తెలిసి ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల ఈ స్టాక్లో కొంతమంది ఉండే ఉంటారు ఆల్రెడీ, వాళ్ళు ఉండొచ్చు. మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారో నాకు ఐడియా లేదు కాబట్టి. సో ఇది మీకు ఇమేజ్లో చూపిస్తున్నా కదా, ఎక్కడ సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్, దాని ప్రకారం మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే కొత్తగా ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వెయిట్ చేయొచ్చు పుల్ బ్యాక్కి. ఇప్పుడు మనకి లాస్ట్ 2 days రెడ్ క్యాండిల్స్ కనబడ్డాయి. ఇప్పుడు ఈ జోన్ దగ్గర మళ్ళీ మీకు స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక కనిపిస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఏదైతే 675 లైన్ ఉందో అది ప్రీవియస్ హై అనమాట, అంటే ప్రీవియస్ స్వింగ్ హై ఇంతకుముందు ఫామ్ చేసింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో దాని కింద పెట్టుకోవచ్చు. దాని కింద అంటే మరీ కింద పెట్టుకోకండి, కొంచెం బఫర్ వదిలి పెట్టుకోండి. ఎందుకంటే మీరు పొజిషనల్ ట్రేడ్స్ కాబట్టి, ఇవి ఇంట్రాడే ట్రేడ్స్ కాదు, పొజిషనల్ ట్రేడ్స్ కాబట్టి. సో మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే
ఈ యొక్క స్వింగ్ హైని స్ట్రాంగ్గానే బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను ఇప్పుడు ఈ లైన్ని రిమూవ్ చేస్తున్నాను మీకు కనిపించడానికి క్యాండిల్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఫామ్ చేసిన ఒక స్వింగ్ హైని పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, ఓకే, విత్ గుడ్ వాల్యూమ్. అలాగే వేరే స్వింగ్ హై ఉంది కదా, ఆ హైని కూడా ఆల్మోస్ట్ టచ్ చేసి అక్కడి నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఓకే. సో ఇప్పుడు పుల్ బ్యాక్ అయినప్పుడు మీరు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యి మీ యొక్క ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 767, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై 971. మీరు స్టాప్ లాస్ని టైల్ చేసుకుంటూ స్టాక్ని ట్రాక్ చేస్తూ మట్టికి పొజిషన్లో ఉండొచ్చు, ఓకే. అవంతి ఫిట్స్ ఎంట్రీ అయితే అది. పుల్ బ్యాక్ అయిన తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఎందుకంటే ఇది థీమ్ బేస్డ్ అనమాట. మీరు నార్మల్గా థీమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకే మంచిది. ప్రస్తుతానికి అగ్రికల్చర్ థీమ్ బాగానే ఉంది కాబట్టి, అండ్ మాన్సూన్ కూడా బాగానే పడ్డాయి కాబట్టి ఇండియాలో. సో థీమ్ బేస్డ్ మీరు చేసుకుంటే మంచిది, ఓకే. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఈ స్టాక్ని నేను ఆల్రెడీ మన గ్రూప్లో ఇంతకుముందు పెట్టాను. ఎప్పుడు ఈ బాక్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉందని. బ్రేక్అవుట్ ఇచ్చింది, మీరు చూడొచ్చు. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ లెవెల్లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చి దాని తర్వాత మంచిగానే ఫామ్ చేసింది. ఎవరైతే నా ఇంతకుముందు వీడియోలో కూడా కవర్ చేస్తున్నాను ఈ స్టాక్ని, ఎవరైతే ఎంటర్ అవుతారో బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి అని చెప్పాను, వాళ్ళు మంచిగానే ప్రాఫిట్ చేస్తుంటారు ఈ స్టాక్లో. ఎవరైనా చేస్తే కమెంట్ చేయండి, ఓకే. సో మినిమం 8-9% అయితే మనకు బాగానే రిటర్న్ ఇచ్చింది ఆ బ్రేక్అవుట్ నుంచి. అది కాకుండా ఇప్పుడు ఇంకొక బ్రేక్అవుట్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, ఓకే. మిమ్మల్ని హయ్యర్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తాను. ఎల్ఐసి యాక్చువల్గా ఎల్ఐసి ఐపీఓ టైం నుంచి క్రాష్ అయ్యి ఇప్పుడు 2024లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఏదైనా ఒక ఫండమెంటలీ గుడ్ కంపెనీ ఒక ఐపీఓ సెటప్ని బ్రేక్ చేసినప్పుడు మనకి మంచి మొమెంటం వస్తుంది. ఆ మొమెంటం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్లో మనకి ఆ మొమెంటం రాలేదు. నేను కూడా మొమెంటం ఎక్స్పెక్ట్ చేశాను కానీ మొమెంటం రాలేదు. దాని తర్వాత ఏమైంది, కన్సాలిడేట్ అయిపోయింది. అంటే ఒక హై ఫామ్ చేసి కిందగా పడిపోయి అక్కడే ఒక బాక్స్ రేంజ్ ఫామ్ చేసి ఇప్పుడు బ్రేక్అవుట్ లెవెల్కి అయితే వచ్చింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ లెవెల్ హై ప్రాబబిలిటీ ఉంటుంది, అంటే ఎక్కువ మూమెంటం ఉంటుంది అని నా ఎక్స్పెక్టేషను. ఎందుకంటే ఐపీఓ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనము మూమెంటం చూడలేదు, ఈ స్టాక్లో పడింది, కన్సాలిడేట్ అయింది, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇస్తుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో రివర్సల్ ఎంట్రీగా మనం చూసుకున్నట్టయితే మంచి మూమెంటం కనబరుస్తుంది అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్. కానీ దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి చాలా ఎక్కువ. సో స్లోగా ఉంటుంది కానీ మూమెంటం అయితే ఉంటుంది, ఎందుకంటే ఫండమెంటల్ గుడ్ స్టాక్. దీన్ని మనం తిరిగి చూసుకోగలేదు ఫండమెంటల్స్ ప్రకారం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి క్విక్ హిల్ టెక్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మనకి మంచి వాల్యూమ్స్తో అయితే బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు హిస్టరీలో చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ ఇచ్చి దాని తర్వాత పుల్ బ్యాక్ అయింది. పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎల్ఐసిఐలో మీరు ఎటువంటి స్ట్రక్చర్ని చూస్తారో అటువంటి స్ట్రక్చర్ ఇక్కడ కూడా కనబరుస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తున్నాను, మీకు డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. డైలీ టైం ఫ్రేమ్లో మొన్నే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాగే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేస్తుంది. మీ యొక్క ఎంట్రీ ఎక్కడ ఉండాలంటే 606 దాటితే ఒక ఎంట్రీ ఉండాలి. 606 లోవర్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తాను, 4 అవర్స్లోకి. 1 అవర్ కానీ 4 అవర్స్లో పెట్టుదాం, ఎందుకంటే మీరు లోవర్ టైం ఫ్రేమ్లో చూసి ఎంట్రీ అవ్వచ్చు ఇందులో. అప్పుడు 1 అవర్ చూస్తే 1 అవర్లో మీ యొక్క ఎంట్రీ ఎప్పుడు ఉండాలంటే ఆ అవర్ స్వింగ్ హైస్ అది ఏంటంటే 606 కనుక ఈ స్టాక్ దాటింది అనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 588 అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ స్టాక్ మీరు చూసుకున్నట్టయితే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందన్నా కదా, ఈ స్టాక్ పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడ హైలైట్ చేస్తాను, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇంకా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. లోవర్ టైం ఫ్రేమ్లో ఇది మీకు చూపిస్తున్నాను, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఈ జోన్ ఒక సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఈ జోన్ ఇంకా కొంచెం చిన్నది గీయాలి, నేను పెద్దది గీసాను. సో ఈ జోన్ అన్నది ఒక సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో మీ యొక్క ఎంట్రీ ఎక్కడ ఉండాలంటే 2 రకాల ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒకవేళ రేపు మనకి ఈ స్టాక్ డైరెక్ట్గా 606ని కనుక బ్రేక్ చేస్తే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్ లోస్ పెట్టుకోవచ్చు, 588, 576 ఈ స్వింగ్ లోస్ మీరు పెట్టుకోవచ్చు లోవర్ టైం ఫ్రేమ్లో.
ఒకవేళ ఈ స్టాక్ రేపు పొద్దున్న 606 దాటలేదు అనుకోండి, ఆ స్టాక్ని ఈ జోన్ దగ్గరికి రానివ్వండి. ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ఏంటి 580, 583 ఈ జోన్కి వచ్చిన తర్వాత ఈ జోన్లో కనుక మనకి ఇలాగ గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక, అంటే మన కన్ఫర్మేషన్కి ఇలాంటి గ్రీన్ కలర్ క్యాండిల్స్ మీరు చూస్తున్నారు కదా, నేను హైలైట్ చేస్తున్నాను, అలాంటివి కనుక వస్తే అప్పుడు మీరు పొజిషన్ తీసుకోవచ్చు. పొజిషన్ తీసుకుని స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్లో పెట్టుకోండి. ఏ స్వింగ్లో 543 అలాగా పెట్టుకుని హయ్యర్ టైం ఫ్రేమ్, అంటే మీరు ఇవి పొజిషనల్ ట్రేడ్స్, ఇంట్రాడే ట్రేడ్స్ నేను మీకు చెప్పట్లేదు. మీ యొక్క టార్గెట్ ఇందులో వచ్చేసి 35% మినిమం 35% పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దీని యొక్క రిజల్ట్స్ని మీరు ట్రాక్ చేయండి. దీని యొక్క రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చింది. యాక్చువల్గా ఇది క్విక్ హిల్ టెక్ కదా, ఎస్ దీని యొక్క రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు దీనికి. ఓకే, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కొన్నిసార్లు మీకు తెలిసింది కదా మార్కెట్ రియాక్ట్ అవ్వదు. సో రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, మీరు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ చూడండి. సో అంతే, ఇవాళ వీడియోలో టాప్ 4 స్టాక్స్ అయితే నేను మీకు కవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తెలుగు వాళ్ళ కోసం ఇది కంప్లీట్లీ ఫ్రీ, డబుల్ ఏం ఛార్జ్ చేయను. ఉంటాను, బాయ్.